శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 11వ తేదీ శనివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల రెండవ 10 రోజులలో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. 2 రోజుల క్రితం ఒక వ్యక్తి నాతో కలిసి ఏదో ఒక విషయాన్ని తెలియజేశారు. అదేమిటంటే 100 సంవత్సరాల క్రితం వచ్చిందట, తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చిందట, ఈ 2025లో వచ్చిందట, తిరిగి 50 సంవత్సరాలకి ఇలాంటి రాదట, హడావిడిగా అంతా కూడా సిద్ధం కావాలట అని. ఇంతకు ఏమిటంటే పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం భోగి పండుగ అనేది 100 years బ్యాక్ వచ్చిందట. 100 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా రాలేదట. ఎవరో ఒక సిద్ధాంతి గారు చెప్పారట. ఆయన హీజ్ నాట్ ఏ పంచాంగ రైటర్ చెప్పారట. ఆ వీడియో తెచ్చి చూపించారు. నేను చూసి నవ్వుకున్నా. ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పిన కారణంగా వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం దెబ్బతినిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అన్ని రాసులకి చెప్పాను. ఒక్కొక్క రాశి కనీసం 30,000 మంది చూసినా కూడా 12 రాసులు 3,60,000 మంది చూస్తారు. వీళ్ళందరూ తెలుసుకుంటారు ఇది ఫేక్ అని. రెండవసారి పెట్టిన నిజం పెట్టిన నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాయన పులి వచ్చాయి. మరి ఆ యూట్యూబర్స్ కూడా వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటి పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెడతారు. ఇప్పుడు నిజం చెప్తా వినండి. ఇది 100 సంవత్సరాల క్రితం వచ్చిందన్నారు కదా, నేను చెప్పిన డేట్ వినండి. పాత పంచాంగం తిరగేసుకోండి. 2006వ సంవత్సరం పార్థివనామ సంవత్సరం 2006 జనవరి నెల 13వ తేదీ, ఆ రోజు శుక్రవారం, ఆ రోజు పార్థివనామ సంవత్సరం పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం వచ్చింది, భోగి పండుగ వచ్చింది. 2006లోనే వచ్చింది. నెక్స్ట్ దానికి ముందు ఎప్పుడు వచ్చింది? దానికి ముందు 1987 క్షయనామ సంవత్సరం 1987 జనవరి నెల 14వ తేదీ, ఆ రోజు వారం బుధవారం, క్షయనామ సంవత్సరం పుష్య పూర్ణిమ భోగి పండుగ ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇవి కనపడేదేమో ఆ పండితుల వారికి. కానీ ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పిన కారణంగా ఆయన వ్యక్తిత్వం ఎలా పోయినా పక్కన పెడదాం. ఆయన బాగుండాలని కోరుకోవాలా. ఇలాంటి పెట్టిన కారణంగా ఆస్ట్రాలజీకి ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆఖరికి కొంతమంది నిజాలు చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొంచెం గమనించండి. రెండవది, మకర సంక్రమణ పుణ్యకాలం ఈ 2025లో భారత కాలమాన ప్రకారం జనవరి నెల 14వ తేదీ ఉదయం 8:55 ఖచ్చితంగా 8:55కి ఉదయం జగద్రక్షకుడి శ్రీ సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం చేస్తాడు. ఈ సమయాన్ని ఖచ్చితంగా టెలిస్కోప్స్లో చూడవచ్చు. మకర సంక్రమణ పుణ్యకాలం సాయంత్రం వరకు ఉంటుంది. సూర్యుడు అస్తమించే వరకు ఆ పుణ్యకాలం ఉంటుంది శాస్త్ర ప్రకారంగా. ఆ టైం కాదటండి. ఎవరు చెప్పారు? టీటీడీ పంచాంగమును శ్రీశైల పంచాంగం ఉంది. ఆ పంచాంగం నమ్మి గోతులు పడకండి. ఆ 2 పంచాంగాలకి ప్రామాణికత లేదు, శాస్త్రబద్ధం కావు. ఆ 2 పంచాంగంలో గ్రహణాలు ఏమని రాస్తారు సార్? మా పూర్వుల సాంప్రదాయ రీత్యా పూర్వగణితమును గ్రహ ప్రవేశం మాత్రం దుర్గణితం ప్రకారం, దుర్గణితం మా గణితం. మరి వారి గణితం ప్రకారం రాయొచ్చు, గ్రహణం రాదు, గ్రహణం తెగదు, తెల్లవారదు. ఇలాంటి పనికిమాలిన ముష్టి పంచాంగాలకి మార్కెట్ ఉంటున్నది. మా పంచాంగం మార్కెట్లో అమ్మనీయకుండా కొంతమంది దుర్మార్గులు కూడా అడ్డుపడుతున్నారు. గార్గే గారి పంచాంగం కొననీయకుండా, గార్గే గారి మార్కెట్లో ఉంటే అమ్మేవాడికి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి, ఏం పోవటం లేదండి మాకు మీ పంచాంగాలు. మా పంచాంగాలు బాగా పోతున్నాయి, ఆన్లైన్లో చక్కగా పోతున్నాయి. కనుక ఇలాంటి మాటలు చెప్తున్నారు. కనుక మా పంచాంగం రాబోయే విశ్వాస పంచాంగం ఒక ఎడిషన్ వచ్చింది, బెంగళూరు వెళ్ళిపోయింది. 2వ ఎడిషన్ మల్టీ కలర్లో వస్తుంది. దీనికంటే రేట్లు చూసుకోండి. ఇది 192 పేజీలు ఉంటుంది, 93 రూపాయలు. మాది 384 పేజీలు ఉంటుంది. దానికంటే పెద్ద సైజు మల్టీ కలర్ క్లాస్ 1 పేపర్ పై అట్ట దిట్టంగా ఉంటుంది, 300 GSM. ఏంటి ఇలాంటి పనికిమాలిన కబుర్లు చెప్పేటువంటి పండితులు ఉన్నంతకాలం తెలుగు ప్రాంత ప్రజలకి ముప్పలు తిప్పలు తప్పవు. నెక్స్ట్ 3వ విషయం, ఫిబ్రవరి నెల మొదటి వారంలో 2 రోజులు మాత్రమే తిరుపతిలో ఉంటాం. జనవరిలో 2 రోజులు ఉన్నాను. ఆ 2 రోజుల్లో కొంతమందికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వగలిగాను తప్ప అందరికీ ఇవ్వలేకపోయాను. ఎందువల్లంటే ఉండేది 2 రోజులు, ఎంతమందికి ఇవ్వగలం? రోజు 5 మందో 6 మందో అంతే. కనుక ఫిబ్రవరి మొదటి వారంలో ఓన్లీ 2 days ఉంటాను. కనుక
ఎవరైతే నన్ను కలవాలనుకుంటారో అలాంటి వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ 9348632385. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వద్దాం. మకర రాశి జాతకులకి 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ వేకుందాం 4:20 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం 30-70 రేషియోలో ఉంటుంది. 30 ఏమిటంటే కొంచెం అన్ఫేవరబుల్. అది కూడా 11వ తేదీ మాత్రమే. సంతాన విషయాల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అంతమించి పెద్ద సమస్యలు మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక 12, 13 ఇదంతా కూడా ఆరోగ్య విషయంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. రుణభారం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత కొంత మెరుగైన పరిస్థితులు అన్నింటా ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. నెక్స్ట్ రెండవ పాయింట్, 14వ తేదీ వేకుందాం 4:20 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 11:16 ఖచ్చితంగా అది సంక్రాంతి, కనుమ, ముక్కన ఆ పండగ 3 రోజులు జలసాగా ఉంటారు. దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కురువృద్ధులు కావచ్చు, హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఆ తర్వాత వ్యాపార భాగస్వాములు కావచ్చు, అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. ఆనందంగా వెళ్ళటానికి ముందుకు అవకాశాలు వస్తాయి. బట్ కొంత జూద సంబంధ క్రీడలకి మాత్రం దూరంగా ఉంటే మరింత మంచిది. నెక్స్ట్ 3వ పాయింట్, 16వ తేదీ మధ్యాహ్నం 11:16 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అది కొద్దిగా వెనక ముందుగా ఉంటుంది. కొంత అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పండగ అయిన తర్వాత నాన్నగారితో కానీ, నాన్నగారు బాబాయ్ కానీ, పెదనాన్న కానీ ఇలాంటి వారితో కొంచెం దూషణలకు వెళ్లకుండా, కలహాలకు వెళ్లకుండా, కోపతాపాలకు దూరంగా ఉంటే మరింత మంచిది. ఏదైనా 16 మధ్యాహ్నం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం వెళ్ళకండి. దానివల్ల సమస్యలు అంటూ వస్తుంటాయి. పండగ ఎంత బాగా ఆనందంగా జరుపుకున్నారో అదేవిధంగా మిగతా 20వ తేదీ వరకు అలాగే కొనసాగడానికే ప్రయత్నం చేయండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకండి. కొంత మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ అయినప్పటికీ కూడా పండగ అయిన తర్వాత ఇప్పటిదాకా బాగుండి పండగ నుంచి వెళ్తూ వీడు పేచి పెట్టిపోయాడే అని తల్లిదండ్రులు అనుకోకుండా కొంచెం అలాగే ఎవరు చెప్పినా, మీ నాన్నగారు ఏదో చెప్పాను అనుకున్నా, తప్పకుండా నాన్నగారు అలాగే చూద్దాం, ఓకే నాకు కొంచెం ఖాళీ లేదు, సమయం లేదు, దాని మీద మనం స్థిమితంగా కూర్చుందాం, మాట్లాడదాం, అంతే. సింపుల్గా ముగింపు పలకడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ బుధవారం ఉదయం 10:28 ప్రారంభమై 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11:16 వరకు ఉన్న సమయం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అది అనుకూలమైన సమయం కాదు. కానీ క్రొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేయవద్దు, క్రొత్త కార్యక్రమాలకు మొగ్గు చూపవద్దు. రొటీన్ కార్యక్రమాలు నిత్యం చేసేటువంటి పాత కార్యక్రమం ఉంటాయి, కానీ అలాంటి కార్యక్రమాల వైపు మొగ్గు చూపవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 11:16 నుంచి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 వరకు వారికి కూడా కొంత అనుకూలమైన సమయం కాదు, కొంచెం వ్యతిరేకం ఉంటుంది. కనుక క్రొత్త కార్యక్రమాలు శ్రీకారాలు చుట్టకూడదు. కొత్త కొనుగోలు వైపు కూడా వెళ్లకుండా కొంచెం దూరంగా ఉండటం మంచిది. బట్ ఎప్పుడు చేసేటువంటి నిత్యం చేసుకునేది రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:45 నుంచి 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:51 వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది, అనుకూల సమయం కాదు, ఇది అన్ఫేవరబుల్ టైం. కనుక కొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకునవచ్చు. ఏది ఏమైనా పండగ తర్వాత అంటే 16వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు బంధువులతో, తల్లిదండ్రులతో, ఎవరితో పేచీ పడే విధంగా ప్రయత్నాలు మాత్రం చేసుకోవద్దు. శుభం.